బుల్లితెర రంగంలోకి సీరియల్ ఆర్టిస్టులుగా అడుగుపెట్టి తమదైన నటనతో బుల్లితెర ఆర్టిస్టులుగా రాణిస్తూ కొన్ని దశాబ్దాలుగా గుర్తుండిపోయిన సీనియర్ మోస్ట్ ఆర్టిస్టులు ఎందరో ఉన్నారు. అలాంటి వాళ్ళ గురించి మనం ఎన్నో సందర్భాల్లో మాట్లాడుకున్నాము. అయితే ఈరోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయేది అలా బుల్లితెరపై సీనియర్ మోస్ట్ నటుడిగా నటిస్తూ ప్రస్తుతానికి హైయెస్ట్ టీఆర్పీ రేటింగ్స్తో దూసుకెళ్తూ అత్యంత ప్రేక్షకాభిమానాన్ని అందుకుంటున్న సీరియల్స్లో ఒకటైన జగదాత్రి సీరియల్లోని జగదాత్రికి మామగా సుధాకర్ పాత్రలో సహజసిద్ధమైన నటనతో అలరిస్తున్న సీనియర్ మోస్ట్ నటుడు రామ్మోహన్ ఎవరు, అతడి గురించి కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలని ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఇక ఆ వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఈ నటుడి గురించి మాట్లాడుకోవాలి అంటే ఈటీవీ డైలీ టీవీ సీరియల్స్ ప్రారంభమైన తొలినాళ్లలోనే సీరియల్ యాక్టర్గా తన కెరియర్ని ప్రారంభించాడు. ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే రామ్మోహన్ గారు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన శాంతి నివాసం అన్న సీరియల్తో తన సీరియల్ ఆర్టిస్ట్గా తన కెరియర్ని ప్రారంభించాడు. అలా ఈటీవీలో ప్రసారమైన ఎన్నో డైలీ టీవీ సీరియల్స్లో సీరియల్ హీరోగా అప్పట్లో నటిస్తూ అలరిస్తూ ఆ తర్వాత భార్యామణి, యమలీల 2, అంతేకాకుండా ఆడపిల్ల, పసుపు కుంకుమ ఇలా చెప్పుకుంటూ పోతే తెలుగులో ఎన్నో రకరకాల ఛానల్స్లో ప్రసారమైన డైలీ టీవీ సీరియల్స్లో సీరియల్ హీరోగా లీడ్ యాక్టర్గా నటిస్తూనే మరోపక్క పలు సినిమాల్లో సపోర్టింగ్ ఆర్టిస్ట్గా కూడా కనిపించాడు. ఇంకా ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏంటంటే కేవలం తెలుగు డైలీ టీవీ సీరియల్స్లో మాత్రమే కాకుండా ఇటు తమిళ్లో కూడా ఎన్నో డైలీ టీవీ సీరియల్స్లో నటిస్తూ సీరియల్ హీరోగా ఒకప్పుడు మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. అలాంటి రామ్మోహన్ ఇప్పుడు తన సెకండ్ ఇన్నింగ్స్ని ప్రారంభించి మన తెలుగులో ప్రసారం అవుతున్న ఎన్నో డైలీ టీవీ సీరియల్స్లో మామగా, తండ్రిగా ఎన్నో విభిన్న మామ పాత్రలోనూ తండ్రి పాత్రలోనూ నటిస్తూ వచ్చాడు. అయితే జగదాత్రి సీరియల్ హైయెస్ట్ టీఆర్పీ రేటింగ్స్తో దూసుకెళ్లిపోతూ ముఖ్యంగా ఈ సీరియల్లో సీరియల్ హీరోకి తండ్రిగా, జగదాత్రికి మామగా ఇతడు పోషిస్తున్న పాత్ర ప్రేక్షకులందరినీ బాగా ఆకట్టుకుంటోంది. మరి ఇలాంటి నేపథ్యంలోనే జగదాత్రి సీరియల్లోని సుధాకర్ క్యారెక్టర్లో నటిస్తున్న రామ్మోహన్కి సంబంధించిన విషయాలు కూడా నెట్టింట్లో ఆసక్తికరంగా మారాయి. ఇతడి వ్యక్తిగత జీవితాన్ని గనుక గమనించినట్లయితే ఇతడికి చిన్నప్పటి నుంచి నటన మీద ఉన్న ఆసక్తి, డిగ్రీ చదువుతున్న రోజుల్లోనే సీరియల్ ఆర్టిస్టుల కోసం వెతుకుతున్నాము అని తెలుసుకొని అలా ఈటీవీలో ప్రసారం అవుతున్న డైలీ టీవీ సీరియల్స్లో ఆడిషన్స్లో సెలెక్ట్ అయ్యి అలా సీరియల్ ఆర్టిస్ట్గా తన కెరియర్ని ప్రారంభించడం జరిగింది. ఇక అతనికి పెళ్ళవడం, భార్య, పిల్లలు కూడా ఉన్నారు. ప్రస్తుతానికి డైలీ టీవీ సీరియల్ ఆర్టిస్ట్గా తన కెరియర్లో సెకండ్ ఇన్నింగ్స్ మంచి పాత్రలతో అలరిస్తూ వస్తూ ఉన్నాడు రామ్మోహన్. అదండి అసలు సంగతి. మరి తెలుగు డైలీ టీవీ సీరియల్ ఆర్టిస్ట్గా సీనియర్ మోస్ట్ నటుడిగా మనలందరినీ అలరిస్తున్న రామ్మోహన్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు ఇప్పుడు నెట్టింట్లో ఆసక్తికరంగా మారాయి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.